सर ओके सर। भारत माता की जय, भारत माता की जय, जय जय माता। सर सर इट చూడండి కట్ చేస్తాం వెళ్ళిపోతాం కట్ చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నా మక్కానే సంతాన్ని కూర్చోబెట్టి ఇప్పుడు విశ్లేషణ హరి ఓం జాతవేదసే సునవామసోమయాతి యతోనితః దివేదః సనపరసదతి దుర్గాని విశ్వానాందురితాద్యగ్నిరాదివర్షి అగ్నిరత్రివన్మనశా గృణానోస్మాకం వాద్యమితాదనూనాం पृथ्वी बहुलान उर्वी photo that you know, it's ventilators from the which you see that and this is కాకుండా అది మనం లో ఎకనామిక్ గా మనం చేయాలి ఇక్కడ మనం 3000 కేసెస్ సో ఫుల్ ఫ్లెజ్ డైరెక్ట్ ఇవాళ సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో జయభారత్ ఆసుపత్రి గత 4 దశాబ్దాలుగా ఈ జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా కేవలం 50 రూపాయల ఓపీతో దాదాపు ప్రతిరోజు 200 పైగా ఓపీ సేవలు, దాంట్లో 4వ భాగం ఐపీ సేవలను అందిస్తూ 14 బ్రాడ్ స్పెషాలిటీస్లో అతి తక్కువ ధరకి నాణ్యమైన చౌకైన ధరకి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న సందర్భంగా జయభారత్ హాస్పిటల్ నిర్వాహకులకి వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కోరకుండా వనరులని వారే ఏర్పాటు చేసుకుంటూ లేదా కాస్త సామాజిక స్పృహ సామాజిక బాధ్యత నెరిగిన వారి నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కానీ వనరులు సమీకరించుకుంటూ 150 పడకల ఆసుపత్రిని గత 41 సంవత్సరాలుగా నడపడం చిన్న విషయం కాదు. మొదలైనప్పుడు కేవలం 2 రూపాయలకే ఓపీ సేవలు అందిస్తూ ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో పేదలకి మరొక నాణ్యమైన వైద్యం అంటే జయభారత్ హాస్పిటల్లో లభిస్తుంది అనే ఒక భావన కలిగించే దిశగా ఇవాళ సేవలు అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ నికు సేవల్ని చిన్నపిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని ఒక 6 వార్మర్స్తో అంటే జాండీసు లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి లేదా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి వైద్యం అందించడం కోసం వార్మర్ను ఏర్పాటు చేసుకోవడం, దానికి ప్రారంభానికి నన్ను పిలవడం, అదేవిధంగా నెస్లక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ అధినేత సత్యప్రసాద్ గారి సహకారంతో ఒక ఫండస్ ఎక్విప్మెంట్ కూడా ఇవాళ సమకూర్చుకోవడం నిజంగా అభినందనీయం. ఈ సేవలు ఇలాగే కొనసాగాలని ఒక నెల్లూరు పట్టణము జిల్లా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా సేవను మరింత విస్తృతపరచాలని వరకు ప్రభుత్వం తరపున కావాల్సిన సహకారం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వైద్యం అనేది కేవలం ప్రభుత్వ రంగం ఒక్కటి చేపడితే సాధ్యం కాదు. ఇవాళ ప్రైవేటు రంగంలోని వారు కూడా ఒక మెరుగైన వైద్య సేవల్ని వ్యాపార కోణంతో కాకుండా కాస్త సేవాభావంతో మానవతావాదాన్ని కాస్త అందిస్తే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించగలం. ఆ దిశగా ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. ఇవాళ
రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న నేపథ్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్లకి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వాటిలో ప్రజల్లో అవగాహన కలిగించి వాటి నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉన్న వాటిని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. లేదా ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించి ప్రాణాలను, ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ప్రాణాలను నిలిపే ప్రక్రియలో భాగంగా ఇవాళ ఈ ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు 4,10,00,000 మందికి నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇవాళ 3 కోట్ల మంది దాకా చేపట్టడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 25 లక్షల దాకా ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని దాదాపు 3,257 ప్రొసీజర్స్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా అందించేదానికి కూడా కొత్తగా తీసుకొచ్చాం. దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకెళ్తున్నాం. ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఆయుష్మాన్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల అతి ఖరీదైన వైద్యాన్ని కూడా అందించాలనే ఉద్దేశం. దానికోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా గతంతో పోలిస్తే ఈ 23-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25-26 ఆర్థిక సంవత్సరానికి 25% బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి. దాన్ని బట్టి ఆరోగ్య వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక దృష్టి పెట్టిందనే విషయాన్ని గమనించాల్సి ఉంది.